వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఒక చిన్న మ్, సాధారణమైనటువంటి ఒక సత్యాన్ని నేను మాట్లాడుతాను. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న సీక్రెట్ని నేను మాట్లాడబోతా ఉన్నాను. ఎంతమందికి పరిశుద్ధ గ్రంథం అంటే తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడని నమ్ముతా ఉన్నారా? ఈ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాల్ని, కొన్ని ముఖ్యమైన విషయాల్ని కొన్ని భాగాల్లో ఆయన దాచి ఉంచాడు. ఓకే, సో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ముఖ్యంగా కొన్ని కాంపోనెంట్స్ని, కొన్ని విభాగాల్ని మనం ప్రత్యేకంగా చూడొచ్చు. వాక్యం అంతా చూసినప్పుడు మనుషుల యొక్క జీవిత చరిత్ర మనం చూడొచ్చు. మనుషులు దేవుణ్ణి సంధించినటువంటి అనుభవాలను చూడొచ్చు. తర్వాత ప్రవక్తల యొక్క అనుభవాలను చూడొచ్చు. రాజుల యొక్క జీవిత చరిత్రలను కానీ అనుభవాలు కానీ మనం చూడొచ్చు. తర్వాత న్యాయాధిపతుల యొక్క అనుభవాలను మనం చూడొచ్చు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి మనం యేసయ్యను చూస్తూ ఉన్నాం, యేసయ్య జీవితాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్మను చూస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ శక్తిని చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకెవరిని చూస్తున్నాం? అపోస్తల్ని చూస్తూ ఉన్నాం. అన్నీ ఉన్నాయా బైబిల్లో? నేను చెప్పాను బైబిల్లో ఉన్నాయా? అపోస్తల్ని చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకెవరిని చూస్తూ ఉన్నాం? దేవదూతలను చూస్తూ ఉన్నాం. తర్వాత సాక్షి సమూహంలో ఉన్నటువంటి పరిశుద్ధులను చూస్తూ ఉన్నాం. ఇంకెవరున్నారు? పరలోకాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తూ వచ్చేటప్పుడు చాలా విభాగాల్లో, చాలా డిపార్ట్మెంట్స్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఈరోజు అందులో ఒక 3 ముఖ్యమైన విషయాల గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను. ఎన్ని? 3. సో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు, సో ఈరోజు మనం బైబిల్లో ఏ విషయాలు మనం ఎక్కువగా తీసుకోవాలో దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వర్డ్ అనాలిసిస్ అనమాట, వాక్య విశ్లేషణ. ఓకేనా? వాక్య సంబంధమైన విశ్లేషకులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాక్యాన్ని అనలైజ్ చేసేవాళ్ళు, అంటే వాక్యాన్ని పరిశోధించి పరిశీలించి అందులో ఉన్న ముఖ్యమైన భాగాల్ని బయటికి తీయటం అన్నమాట. హల్లెలూయా. సో నేను నూతన నిబంధన కోణంలోంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో నేను మాట్లాడబోయేది మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, అందుకే కొంచెం డిలే చేస్తున్నా చెప్పడానికి. ఎందుకంటే చెప్పిన తర్వాత ఇంతేనా అంటారు. ఓకే, సో ఈరోజు నేనేం చెప్తా ఉన్నానంటే, ఇది కానీ ఒక వ్యక్తి తన ఆత్మలో దీన్ని పట్టుకోగలిగితే, క్యాప్చర్ చేయగలిగితే, తను ఎప్పుడు కూడా ఒక ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో కాన్స్టెంట్గా జీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే విషయాలు ఒక వ్యక్తి కానీ తన ఆత్మలో పొందుకోగలిగితే, నేనేం చెప్పాను? కాన్స్టెంట్గా అంటే నిరంతరము దేవుని ఆశీర్వాదంలో నడుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరు తీయొద్దు, అందరికి తెలుసు కదా. చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను. కొన్నిసార్లు నేను ఆ మాట చదివినప్పుడు కొంతమంది ఇలా చదువుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆది యందు సమస్యలు ఉండెను, సమస్యలు దేవుని యందు ఉండెను, సమస్యలు దేవుని యొద్ద ఉండెను, సమస్యలే దేవుడై ఉండెను. ఓకే, ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. హల్లెలూయా. యోహాను ఇంకేమంటున్నాడు? ఆ వాక్యం దేవుని యొద్ద ఉందంట. అది మాత్రమే కాదు, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుడు ఒక అసాధారణమైనటువంటి కార్యం ఎవరైనా జీవితంలో చేయాలన్నా, సంఘంలో చేయాలన్నా, వాళ్ళ పరిస్థితుల్లోకి అసాధారణమైన కార్యాలు తీసుకురావాలన్నా అన్నిటికీ పునాది ఏంటంటే వాక్యం. చెప్తారు ఒకసారి? అన్నిటికీ పునాది ఏంటి? వాక్యం. అన్నిటికీ పునాది మన ఆలోచన కాదు, మన మనస్తత్వం కాదు, మన స్వభావం కాదు. అన్నిటికీ పునాది ఏంటి? వాక్యం. సో బైబిల్లో ఏమైతే రాసి దేవుడు మనకి అనుగ్రహించాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అంటే గాడ్ కెన్ ఓన్లీ గివ్ టు ఎ మ్యాన్ వాట్ కమ్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద వర్డ్.
వాక్యం యొక్క పరిధిలో ఏదైతే అనుగ్రహించబడిందో అది మాత్రమే దేవుడు చేయడానికి బద్ధుడు. అంటే వాక్యం యొక్క పరిధిలో అనుగ్రహించబడనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. సో అవి దేవుడు చేయటానికి బద్ధుడు కాదు. నేను చెప్పిన అర్థమైందా? ఆలోచిస్తున్నారా? వాక్యం యొక్క పరిధిలో దేవుడు ఏమైతే మాట్లాడాడో అవి మాత్రమే మనిషి జీవితంలో చేయడానికి బద్ధుడు. ఉదాహరణకి భూమి ఆకర్షణ శక్తి అనేది ఉంది, అవునా? సో దేవుడు వాక్యంలో ఎక్కడ చెప్పలేదు ఒక బిల్డింగ్ పైన ఎక్కి ఒక వ్యక్తి దూకితే సూపర్ మ్యాన్ లాగా నా దేవదూతలను పంపించి కాపాడుతానని చెప్పలేదు. అంటే ఒక వ్యక్తి అలాంటి సాహసం చేస్తే దేవుడు అతన్ని కాపాడటానికి బద్ధుడు కాదు. అందుకని అపవాది యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటా ఉంది నూతన నిబంధనలో, ఈ కొండ మీద నుండి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకున్నాను. అంటే యేసయ్య అది చేయటానికి ఆయన బద్ధుడు కాదు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో దేవుడు ఎంతవరకు అయితే అనుగ్రహించాడో అదంతా కూడా ఒక మనిషి చూడటానికి అవకాశం ఉంది. హల్లెలూయా. నేను చెప్తున్న అర్థమైందా? దేవుడు వాక్యంలో ఎంతవరకు అయితే అనుగ్రహించాడు. వాక్యంలో దేవుడు ఎవరినైనా ఐశ్వర్యవంతులుగా చేశాడా? ఏంటండి అంతసేపు ఆలోచించారు? ఆయన చేయటానికి బద్ధుడు. వాక్యంలో దేవుడు ఎవరినైనా బాగు చేశాడా? చేశాడు. వాక్యంలో దేవుడు ఎవరైనా అప్పులు తీర్చాడా? వాక్యంలో ఆయన ఎవరినైనా పెండ కుప్పల మీద నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో ఎవరినైనా కూర్చోబెట్టినట్టుందా? అంటే దేవుడు అది చేయడానికి ఆయన కమిట్ అయి ఉన్నాడు. దేవుడు అది నెరవేర్చడానికి ఆయన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకి మనం ముఖ్యంగా నూతన నిబంధన కోణంలో నుండి పరిశీలించి చూస్తే, ఆ కోణంలో నుండి చూస్తే 3 విషయాలు మనం గమనించవచ్చు. మీ దగ్గర ఏమైనా ఉంటే నోట్ చేసుకునేటట్టయితే నోట్ చేసుకోండి. ఒకటి ఏంటంటే వాగ్దానాలు. రెండోది నియమాలు, ప్రిన్సిపల్స్. ప్రామిసెస్, ప్రిన్సిపల్స్, ప్రాఫెసీస్, ప్రవచనాలు. ఏంటవి? వాగ్దానాలు, నియమాలు, ప్రవచనాలు. అందరూ చెప్పాలి ఏంటవి? వాగ్దానాలు, నియమాలు, ప్రవచనాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. న్యాయ విధులు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన తీర్పులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ 3 ముఖ్యమైన విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఏంటవి? వాగ్దానాలు, నియమాలు, ప్రవచనాలు. ప్రామిసెస్, ప్రిన్సిపల్స్, ప్రాఫెసీస్. హల్లెలూయా. సో వాగ్దానం అనేది, దేవుడు చేసిన వాగ్దానం అనేది ఇట్స్ లైక్ ఎ డెస్టినేషన్. అదొక గమ్యం. వాగ్దానం ఏం చేస్తుందంటే మనం ఎక్కడి దాకా వెళ్ళగలమో చూపిస్తుంది, లేకపోతే ఎక్కడి దాకా దేవుడు చేయబోతున్నాడో కార్యము అది చూపిస్తుంది. ఏంటది? వాగ్దానం. ఉదాహరణకి ఇశ్రాయేలీయులకి ఆయన వాగ్దానం చేశాడు, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి నేను మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి మిమ్మల్ని చేరుస్తానని చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క గమ్యం ఏంటి? కనాను దేశం. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళటానికి వాళ్ళకి అర్హత అనేది ఇవ్వబడింది, వాళ్ళకి మార్గాలు అనేవి తెరవబడింది. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళని అక్కడ దాకా తీసుకువెళ్ళటం కూడా, ఆ విషయం కూడా దేవుడు బాధ్యత వహిస్తాడు. ఎందుకని? ఆయన చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. కొంతమంది ఇంకా క్యాచ్ చేయట్లేదు, సో మీరు నాతో ఉండాలి. ఓకే. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం అందరూ తెలుసు కదా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తా ఆయన మాట శ్రద్ధగా విని గైకుంటే అంట ఏమన్నాడు? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. అంటే దేవుని రాజ్యంలో ఒక పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీ ఏంటి? గాడ్ కెన్ ఎలివేట్ ఎ పర్సన్ టు ఎ హయ్యర్ లెవెల్. దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానానికి ఆయన హెచ్చించగలడు.
ఎందుకని? అది ఆయనే చెప్పాడు, మనం చెప్పల. ఆయన ఆజ్ఞలకు లోబడంట, ఆయన మాటకు విధేయత చూపిస్తానంట, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో పైగా హెచ్చిస్తానన్నాడు. హల్లెలూయా. ఇదేంటిది? ఇదొక ప్రామిస్, వాగ్దానం. హల్లెలూయా. నిర్మాకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. ఐగుప్తీయుల మధ్యలో నేను మీకు కటాక్షంను అనుగ్రహిస్తానంటాడు. అంటే అదేంటది? వాగ్దానం. అందరికి నేను చెప్పేది అర్థమవుతుందా? చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో వాగ్దానం అనేది ఏంటంటే, వాగ్దానం అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. వాగ్దానం అనేది ఏంటి? సాఫ్ట్వేర్ లాంటిది. సో ఆ సాఫ్ట్వేర్లో వెళ్ళి మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎక్కడి వరకు పనిచేయగలదు? ఆ సాఫ్ట్వేర్ ఏ ఉద్దేశం నిమిత్తం అయితే డిజైన్ చేయబడిందో అక్కడి వరకు పనిచేయగలదు. హల్లెలూయా. మీరందరూ నన్ను ట్రాక్ చేయాలి, లేకపోతే మిస్ అయిపోతారు. మీ జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేయాలి ఇప్పుడు నాతో పాటు, ఓకేనా? మీ గూగుల్ మ్యాప్ నాతో పాటు ఆన్ చేయాలి, లేకపోతే నేను ముందు వెళ్ళిపోతూ ఉంటాను, మీరు వెనకాల వస్తూ ఉంటారు. సో వాగ్దానం అనేది ఇవ్వబడినప్పుడు, జాగ్రత్త వినండి, నెక్స్ట్ పాయింట్. వాగ్దానం అనేది ఇవ్వబడినప్పుడు ఒక వ్యక్తి దాని లోపలికి ఎంతవరకు చూడగలుగుతాడో, ఎంతవరకు తీసుకుంటాడో అది వాని బాధ్యత. ఉదాహరణకి దేవుడు కనాన్ దేశంలోకి తీసుకొని వెళ్తానన్నాడు, కానీ అందరూ వెళ్ళారా? వెళ్ళలేకపోయారు. కొంతమంది వెళ్ళలేకపోయారు. అంటే వాళ్ళు వెళ్ళలేకపోవటం అనేది ఎందుకు జరిగిందంటే, దేవుడు వాళ్ళకిచ్చింది ఎక్కడో వాళ్ళు పాటించకుండా తప్పిపోయారని అర్థం. అంగీకరిస్తారా నాతో? హల్లెలూయా. అంటే వాగ్దాన నెరవేర్పు చూడటానికి మనకేం కావాలంటే ప్రిన్సిపల్స్ కావాలి. ఏంటవి? నియమాలు కావాలి. హల్లెలూయా. అదే నాతోనే ఉన్నారా? వాగ్దాన నెరవేర్పులు చూడటానికి ఏం కావాలి? నియమాలు కావాలి. సరే, ఉదాహరణకు ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏం చెప్తా ఉన్నాను? వాగ్దానాలు, నియమాలు, ప్రవచనాలు. ఈ 3 విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. అందరం చదువుదామా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. 25వ వచనం. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఔదార్యము గలవారు, జనరస్ పీపుల్, పుష్టి నొందుదురు, దే విల్ బి సాటిస్ఫైడ్. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. 24వ వచనం చూద్దాం మరొకసారి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అంటే అభివృద్ధి పొందటానికి దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏంటి ఆ నియమం? ఇప్పుడే కదా చదివింది. కష్టంగా ఉందా నేను చెప్పేది? వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. అంటే ఒక విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే, అన్ని విషయాలు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంట? వెదజల్లటం నేర్చుకోవాలంట. హల్లెలూయా. అంటే వెదజల్లేటువంటి అనుభవం అతను లేకపోతే అభివృద్ధి విల్ బికమ్ ఏ క్వశ్చన్ మార్క్. అంటే అతను ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, 150 రోజులు అన్నం తినకుండా కడుపు మార్చుకొని స్తోత్రం స్తోత్రం అన్నా, వెదజల్లే అనుభవం లేకపోతే అభివృద్ధి బికమ్స్ ఏ క్వశ్చన్ మార్క్. అంటే అర్థం ఏంటి? అభివృద్ధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే దేవుడు కొన్ని కృప ద్వారా ఆయన జరిగిస్తాడు, లేకపోతే ఆయన కనికరం ద్వారా జరిగిస్తాడు. సో వాటి గురించి నేను మాట్లాడలేదు. అంటే ఇప్పుడు అభివృద్ధి చూడాలంటే వెదజల్లాలి. ఔదార్యం గలవారు ఏం చేయబడతారంట? పుష్టి నొందుతారంట. జనరస్ పీపుల్ విల్ బి సాటిస్ఫైడ్. అంటే అందరూ సాటిస్ఫై అవుతారని దేవుడు చెప్పలా. అదే నాతో ఉన్నారా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అభివృద్ధి గురించి మాట్లాడాడు. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏ నియమాన్ని ఇచ్చాడు? వెదజల్లమన్నాడు. లూకాసు వార్త 6లో చూస్తే ఆయన ఏమన్నాడు? ఇవ్వుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం దేవుని యొక్క రాజ్యంలోకి ఇస్తా ఉన్నప్పుడు పౌలు ఏమన్నాడు? మీరు ఇచ్చారు కాబట్టి నా దేవుడు తన మహిమలో నుండి మీ ప్రతి అవసరతను తీర్చు. హల్లెలూయా. అంటే అభివృద్ధి చూడాలంటే ఎలాంటి స్వభావం మన దగ్గర ఉండాలి? వెదజల్లే స్వభావం మన దగ్గర ఉండాలి. పుష్టి నొందాలంటే 4 సినిమా పాటలు పెట్టుకొని ఇంటే పుష్టి నొందవు. జాగ్రత్త వినండి. లేకపోతే 4 PhD డిగ్రీలు చేస్తే భారతదేశంలో టాప్ బిజినెస్ మ్యాన్ అని,
నీకు గోల్డ్ మెడల్ ఇస్తే ఎలాన్ మస్క్ వచ్చి బాయ్ నీ తర్వాత ఈ భూమి మీద ఎవరైనా అని చెప్తే నువ్వు పుష్టిని ఉందో. ఎవరు పుష్టిని ఉంటారంట? ఔదార్యం గలవారు పొందుతారంట. ఔదార్యం గలవారు ఎవరంటే ఓదార్చే వాళ్ళు కాదు, జనరస్ పీపుల్, అంటే ధారాళంగా ఇచ్చేవాళ్ళు. అది దేవునికైనా అవ్వచ్చు, మనుషులకైనా అవ్వచ్చు, పేదలకైనా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, అనాథలకైనా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఔదార్యం గలవారు పుష్టిని ఉంటారు. దేవుడు చెప్పలేదు ప్రార్థన చేసేవాళ్ళు పుష్టిని ఉంటారని చెప్పలా. సో దేవుని బిడ్డలంగా మనం వాగ్దానాలను చూస్తాం, కానీ వాగ్దానాలకి కట్టుబడి ఉన్నటువంటి నియమాల్ని మనం ఎప్పుడు చూడం. అవునా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోకి మళ్ళా వస్తున్నా. దేవుడు ఏమన్నాడు? నా ఆజ్ఞలు గైకొని నా మాట నా స్వరానికి, ఇంగ్లీష్లో ఉంటుంది, ఇఫ్ యు హార్కెన్ అంటు ద వాయిస్ ఆఫ్ గాడ్, నా స్వరానికి కానీ మీరు విధేయత చూపించిన ఎడలా భూమి మీద ఉన్న అందరికంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. అంటే ఆయన వాగ్దానాలు, ఆయన మాటలు గైకొనకుండా ఆయన స్వరానికి విధేయత చూపించకపోతే హెచ్చింపబట్టం అనేది క్వశ్చన్ మార్క్. అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారు నన్ను? అర్థమవుతున్నారా? సో అర్థమవుతుందా? సో వాగ్దానం యొక్క నెరవేర్పుకి దేవుడు ఏం పెట్టాడంటే నియమాలు పెట్టాడు. సో ఉదాహరణకి నూతన నిబంధనలోకి వెళ్దాం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి, హల్లెలూయా, unto him that is able to do exceedingly and abundantly above all that we ask or think. అడుగు వాటికంటే, నాతో చెప్తారా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి. అంటే ఒక వ్యక్తి అడిగేదానికంటే, ఊహించేదానికంటే దేవుడు అత్యధికంగా చేయగలడంట. అదేంటిది? అదొక ప్రామిస్, అదొక వాగ్దానం. అది ఒక గమ్యాన్ని చూపిస్తుంది, ఒక డెస్టినేషన్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఆ వ్యక్తి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ చేయగలడంట. కానీ తర్వాత పౌలు ఏమన్నాడు? అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్స్ విత్ ఇన్ అస్, మనలో కార్యసాధకం చేయబడుచున్న శక్తి చొప్పున. అంటే ఒక వ్యక్తిలో కార్యసాధకం, శక్తి అనేది కార్యసాధకం చేయబడకపోతే అతను అడిగేది కానీ ఊహించేది కానీ పొందలేకపోవచ్చు. పొందడం ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా అడుగువానికంటే, ఊహించువానికంటే అత్యధికంగా చేస్తానన్నాం. కానీ దేవుడు దానికి ఒక తోక పెట్టాడు, ఒక లింక్ పెట్టాడు. ఏమని చెప్పాడు? మనలో కార్యసాధకం చేయుచున్న శక్తి చొప్పున. అంటే ఎంత ఎక్కువగా కార్యసాధకం చేసే శక్తి మన లోపల పనిచేస్తుందో అప్పుడేం జరిగిద్ది? దేవుడు అడిగేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికంగా ఇస్తాడు. అంటే కార్యసాధకం చేసే శక్తి మన లోపల పనిచేయట్లేదు అనుకో, అడుగుతున్నాం, ఊహిస్తున్నాం, కానీ అంటే ఇప్పుడు దేవుడు అబద్ధికుడా? వాగ్దానం అబద్ధం అంటారా? అంటే దేవుడు ఏం చేశాడు? వాగ్దానానికి నియమాలని పెట్టాడు. హల్లెలూయా. ప్రతి వాగ్దానాలకి దేవుడు ఏం పెట్టాడు? నియమాలను పెట్టాడు. అప్పు చేసేవారిగా ఉండవు కానీ, హల్లెలూయా, ఆ మాట నాకు అంత నచ్చేది కాదు. నాకు నచ్చిన మాట ఏంటో చెప్తున్నా. నువ్వు అప్పు చేసేవారిగా ఉండవు కానీ దేశాలకి నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు. నాకు అది తప్పితే ఇంకేం నచ్చలేదు అక్కడ. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేశాలకి అప్పిచ్చేవాడిగా ఉండగలడు, కానీ దాని వెనకాల దేవుడు ఏయో కండిషన్స్ని ఆయన అటాచ్ చేసి పెట్టాడు. హల్లెలూయా. ఏం చెప్పాను? వాగ్దానాలు, నియమాలు. కొంతమంది ఇది చెప్తా ఉంటే అబ్బో అయితే ఇన్ని కండిషన్స్ అయితే మా వల్ల కాదు అంటున్నారు. లేదు, కండిషన్స్ చాలా ఈజీ ఫాలో అవటం. హల్లెలూయా. సో వాగ్దానాలు, నియమాలు. నియమాలు పాటించడానికి మనకేం కావాలంటే విశ్వాసం కావాలి. హల్లెలూయా. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క, ఏప్రిల్ 11:1, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది విశ్వాసం. ఓకే. సో విశ్వాసానికి ఆల్టర్నేట్ డెఫినేషన్ కూడా ఉంది. అదొక్కటి మాత్రమే కాదు. విశ్వాసం అంటే
ఇంకొక అర్థం ఏంటంటే, యాక్షన్ యూ టేక్ ప్రెడికేటెడ్ ఆన్ ద కండిషన్, బేస్డ్ ఆన్ ద వర్డ్ అండ్ ఆల్సో ఆన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద వర్డ్. దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడో దానికి గాని ఒక వ్యక్తి స్పందించగలిగినప్పుడు, ఆ వాక్యం యొక్క సమగ్రతని అతను నమ్మగలిగినప్పుడు, అలా నమ్మి అడుగు వేసేదాన్ని విశ్వాసం అంటారు. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి చెప్పాలి, అనేక మందికి నేను నిన్ను ఆశీర్వదకరంగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. హల్లెలూయా. అబ్రహాంని ఇంకా దేవుడు ఏమని పిలిచాడు? విశ్వాసులకి తండ్రి అని పిలిచాడు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రహాంకి, అబ్రహాము, నీకున్న ఒకగానొక కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతం పైకి పా. దేవుడు ఏమన్నాడు? విశ్వాసులకి తండ్రి అంటున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తా అంటున్నాడు, దేశాలకి ఆశీర్వాదకరంగా చేస్తాను. ఇన్ఫాక్ట్ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి నీ గర్భంలో నుండి రాజులు పరిపాలకులు బయటకు వస్తారంటున్నాడు. అబ్రహాం, ఇదంతా బాగానే ఉంది, దిస్ ఈజ్ మై ప్రామిస్ ఫర్ యూ. కానీ ఒక నియమం ఉంది నిన్ను పరీక్షించడానికి. అంటే నియమాలు ఎందుకు? మనం సరిగా ఉన్నామో లేదో పరీక్షించడానికి. నియమాలు ఎందుకు? మన స్వార్థాన్ని పరీక్షించడానికి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకున్న ఒకగాన కుమారుని, 100 సంవత్సరాలు అప్పుడు కుమారుడు పుడితే దేవుడు ఎంత కఠినమైన వాడండి. కొడుకుని తీసుకొని ఇప్పుడు వెళ్ళాడు, మోరియా పర్వతం పైకి వెళ్ళాడు. రోమీ పత్రికలో వచ్చి చూస్తే, ఒకవేళ ఇస్సాకు చనిపోయినా దేవుడు మరలా బ్రతికించగలడని నమ్మాడంట అబ్రహాం. 100 సంవత్సరాల వయసులో ఒకగానొక కొడుకు పుడితే, అంటే దేవుడిని ఎంత ఎక్కువ నమ్మాడు చూడు. ఎత్తాడు ఖడ్గం బలిద్దాని, వెంటనే దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించి, నేనున్నా, ఆగు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నా కొడుకుని నేను పంపించబోతున్నాను నూతన నిబంధనలో. హల్లెలూయా. అది జరిగిన తర్వాత అబ్రహాము ఏమయ్యాడు? విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అంటే తరతరాలు యుగయుగాలు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో, ఎన్ని తరాలైనా, ఈ విశ్వాసులందరికీ విశ్వాసంలో తండ్రి ఎవరు? తాతగారు ఎవరు? అబ్రహాం. హల్లెలూయా. అంటే దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు లేదా? ధనవంతుడు లాజర్ దగ్గరకు వచ్చినప్పుడు లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంటే దేవుడు పరలోకంలో కూడా అబ్రహాంకి ఒక ప్లాట్ రెడీ చేసి ఉంచాడు. మేబీ 300 గజాలు, 500 గజాలు, 200 గజాలు మనకి తెలియదు. కానీ లాజర్ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రహాంని భూలోకంలో ఆశ్రయించాడు. హల్లెలూయా. అంటే విశ్వాసం ఎందుకంటే మనం ఆ నియమాన్ని పాటించడానికి. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే మనం దేవుని నియమాల్ని పాటించడం చాలా కష్టం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఇంకో డెఫినేషన్ ఏంటి? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెదకు వారందరికీ ఆయన ఫలము దయచేవాడని నమ్మవలని కదా. హీ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ దోస్ దట్ సీక్ హిమ్ డిలిజెంట్లీ. హల్లెలూయా. ఇంకో చోటకు వచ్చేసరికి వాక్యం ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసం వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతమైంది. అంటే విశ్వాసం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు. విశ్వాసం ఈజ్ ఎన్ యాక్షన్, అదొక క్రియ. మీ పక్కన చెప్పండి, విశ్వాసం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, విశ్వాసం అనేది ఒక క్రియ. నాకు విశ్వాసం ఉందంటే అర్థం ఏంటి? నేను క్రియ జరిగిస్తున్నానని కూడా అర్థం. నేను నమ్ముతున్నానని మాత్రమే అర్థం కాదు, కానీ నేను క్రియ జరిగిస్తున్నాను. అబ్రహాంకి విశ్వాసం ఉందా? ఉంది. అందుకని ఏం చేశాడు? కొడుకుని తీసుకొని బయలుదేరాడు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉందంటే అర్థం ఏంటి? నువ్వు కేవలం నమ్మటం మాత్రమే కాదు, ఆ గమ్యానికి చేరడానికి కావలసినటువంటి క్రియ నువ్వు జరిగిస్తున్నావు. దేవుడు ఇచ్చినటువంటి నియమాన్ని క్రియ ద్వారా నువ్వు పాటిస్తున్నావు. అంటే నువ్వు మాటలతోనే చెప్పట్లేదు, కానీ క్రియల్లో కూడా, లేకపోతే చేతల్లో కూడా నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా. ఉదాహరణకి పరిశుద్ధుల కొరకు ఆయన ఏర్పరచబడిన స్వాస్థ్యం అన్నాడు దేవుడు నూతన నిబంధనలో. పౌలు అన్నాడు, ఓకే, పరిశుద్ధుల కొరకు ఏర్పరచబడినటువంటి స్వాస్థ్యం. పరిశుద్ధులకు వచ్చిద్దా, పాపాత్ములకు వచ్చిద్దా? సింపుల్. నేను చెప్పేది కరెక్టేనా? పరిశుద్ధులకు వచ్చిద్దా, పాపాత్ములకు వచ్చిద్దా? పరిశుద్ధులకు వచ్చింది. ఆమేన్. అపోస్తుల కార్యములు 20:32 అంతకుముందు మనం చూసాం. ఇప్పుడు దేవునికి
ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునికి నేను మిమ్మల్ని అప్పగిస్తా ఉన్నాను. దట్ విచ్ ఈస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్, మిమ్మల్ని కట్టి ఏం చేస్తుంది? అండ్ గివ్ యూ అన్ ఇన్హెరిటెన్స్ అమాంగ్ దోస్ దట్ ఆర్ శాంక్టిఫైడ్. పరిశుద్ధుల్లో ఏర్పరచబడిన స్వాస్థ్యము నీకు అనుగ్రహించింది. ఏంటది? కృపావాక్యం. హల్లెలూయా. కృపావాక్యం ఏం చేస్తుంది? మనల్ని కడతా ఉంటుంది. ఇంకోవైపు ఏం చేస్తూ ఉంటుంది? పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఈ రెండు కార్యాలు జరిగిస్తా కృపావాక్యం ఏం చేస్తుంది? పరిశుద్ధుల్లో దేవుడు మనకి దాచుంచిన స్వాస్థ్యం ఉంటుంది. అంటే కృపావాక్యాన్ని తీసుకోపోతే, పరిశుద్ధంగా ఉండపోతే, పరిశుద్ధుల్లో వచ్చేటువంటి స్వాస్థ్యం అనేది ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. ఎక్కిపోస్తారా అంత నాతో? దేవుడు స్వాస్థ్యం ఇస్తాన్నాడు, అది కూడా వాగ్దానమే. కానీ దానికి ఒక నియమం పెట్టాడు. నియమం ఏంటి? కృపావాక్యాన్ని తీసుకోవాలి, కృపావాక్యానికి మనల్ని మనం అప్పగించాలి. సో ఇప్పుడు కృప అంటే లాస్ట్ వీక్ మెసేజ్కి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి. ఓకే, సో కృపావాక్యానికి అప్పగించుకుంటే, పరిశుద్ధతకి మనల్ని అప్పగించుకుంటే, పరిశుద్ధుల్లో ఉండే స్వాస్థ్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. క్లియరా? అంటే దేవుడు వాగ్దానం చేశాడు, దాని వెనకాల నియమం ఇచ్చాడు. ఇప్పుడు కృపావాక్యం తీసుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి మనకి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. సో విశ్వాసం ఏంటి? వాగ్దానాన్ని, నియమాల్ని రెండింటిని కలిపేది. ఏం చెప్పిన అర్థమవుతుందా? వాక్యాన్ని మనం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. విశ్లేషణ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో రెండు విషయాలు అర్థమైనాయా? వాగ్దానాలు, నియమాలు. సో వాగ్దానాలు ఎట్లా నెరవేరుతాయి? నియమాలు పాటించినప్పుడు నెరవేరుతాయి. నియమాల్ని మనం ఎట్లా పాటిస్తాం? విశ్వాసం ద్వారా నియమాల్ని పాటిస్తాం. హల్లెలూయా. వారు విశ్వాసం ద్వారా వారు రాజ్యాన్ని జయించారు. హల్లెలూయా. అంటే విశ్వాస జీవితంలో లేకపోతే జయించుండే వాళ్ళు కాదేమో. కరెక్టేనా? హల్లెలూయా. అంటే దేవుడు బైబిల్లో ఆశీర్వదిస్తానని చెప్పిన ప్రతి చోట కూడా ఆయన ఏం చేశాడు? నియమాలను పెట్టాడు. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంట? వెదజల్లే స్వభావం ఉండాలంట. పుష్టి నొందాలంటే ఏం చేయాలంట? ఔదార్యం గల స్వభావం ఉండాలంట. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అభివృద్ధి పరచు అని. 4 రోజులు ఉపవాసం ఉన్నాం, 50 రోజులు ఉపవాసం ఉన్నాం. మళ్ళీ ప్రార్థన చేస్తాం, ప్రభువా పుష్టిని అనుగ్రహించు, నన్ను సాటిస్ఫై చేయి, ఎక్కడా నాకు తృప్తి దొరకట్లేదు ప్రభా, ఈ లోకంలో నన్ను తృప్తిపరచని ప్రార్థన చేస్తున్నాం, నీ సన్నిధితో నన్ను తృప్తిపరచని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ లోపల ఎంత ఔదార్యం గల స్వభావం ఉంది చూస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు వాగ్దానాలను చూస్తారు కానీ వాగ్దానాలు వెనుకున్న నియమాలను చూడరు. హల్లెలూయా. కొన్ని వాగ్దానాలు దేవుడు పరిశుద్ధంగా జీవించే వాళ్ళకి మాత్రమే అని రాసి పెట్టాడు. ఉదాహరణకి అపోస్తలుల 20:32. కొన్ని వాగ్దానాలు నీతిగా బ్రతికే వాళ్ళకి మాత్రమే అన్నాడు. ఇంకా మనం కీర్తనలు, సామెతలు ఈ భాగాల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? యథార్థవంతులకి, యథార్థంగా ప్రవర్తించు వాడికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించట్లేదు అనుకో, ఆ నియమాన్ని నువ్వు మిస్ చేస్తా ఉన్నావు. హల్లెలూయా. కోపం వస్తుందా నేను చెప్పేది? ఏమన్నా నేను చెప్పేది కరెక్టే కదా? మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు ఆ నియమాన్ని పాటించడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. మూడో విషయం ఏం చెప్పాను? ప్రవచనాలు, ప్రాఫెసీస్, లేకపోతే ప్రాఫిటిక్ వర్డ్. సో వాక్యంలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే ప్రవచనాత్మకమైన వాక్యం. హల్లెలూయా. దేవుడు ఆది యందు భూమి ఆకాశంలో ఆయన సృజించెను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఏం జరుగుతూ ఉంది? దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉంది? జలముల పైన లాడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 3:2 అంతేనా? కరెక్టేనా? సరే, ఆదికాండం 1 ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నా ఏమి కార్యం జరగట్లే. అక్కడ ఏమైనా కార్యం జరిగిందా? జరగట్లే. దేవుని సన్నిధి జీసీసీలో అల్లాడుతూ ఉంది అన్నాం. ఇప్పుడు ఉందా దేవుని సన్నిధి? ఇక్కడ కొంచెమైనా ఉండి ఉంటుంది కదా, ఉందా? జీసీసీ పైన అల్లాడుతూ ఉంది. అలానే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. కానీ కార్యం ఏం జరగట్లే. కార్యం జరగడానికి దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగునిగాక అని పలికాడు. అంటే ఎక్కడైతే ఆత్మ అల్లాడుతూ ఉందో, ఎక్కడైతే ఆయన సన్నిధి అల్లాడుతూ ఉందో, ఒక అభిషేకించబడిన వ్యక్తి, విశ్వాసంలో ఉన్న వ్యక్తి తను లేచి నిలబడి అందులోకి మాట్లాడితే ఏం జరుగుతుంది? ఆత్మ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. దాన్ని ఏమంటున్నాం? ప్రవచనాత్మకమైన వాక్ అంటున్నాం, లేకపోతే
ప్రవచనం అంటున్నాం. సో దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎందుకని? మనం ప్రవచించడానికి. యోవేలు గ్రంథం 2:28. సో నేను చాలా బేసిక్ విషయాలు చెప్తున్నాను. సో దేవుని ఆత్మ ఎందుకు అనుగ్రహించబడింది? మీ యవనులు ప్రవచించెదరు, మీ వృద్ధులు ఏం చేస్తారు? కలలు కంటారు. మీ యవనులు ప్రవచించెదరు, మీ వృద్ధులు కలలు కన్నారు. అంటే దేవుని ఆత్మ సంఘానికి ఎందుకు ఇవ్వబడిందంటే అందరూ ప్రవచించాలని ఇవ్వబడింది. హల్లెలూయా. నేను ప్రతి వారం సర్వీస్ అయిపోయే టైంకి ఎందుకు గట్టిగా అరుస్తూ ఉంటాను? నాకు కూడా తెలియదు. ఓకే, ఎందుకు డిక్లేర్ చేస్తూ ఉంటాను? ఈ జరుగుని గాక, ఈ కలుగుని గాక, ఇల్లు అయి వచ్చుని గాక, ఆగాక ఈగాక అని ఎందుకు గొంతు చించుకొని అరుస్తూ ఉంటాను? దేవుని సన్నిధి అల్లాడుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను? విశ్వాసంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. విశ్వాసంతో నేను ప్రవచించినప్పుడు, విశ్వాసంతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ విల్ ట్రావెల్ టు దట్ ప్లేస్. కృప కలిగిన దేవుని ఆత్మ, కృప కలిగిన పరిశుద్ధాత్మ అక్కడికి వెళ్ళి ఆయన కార్యము సాధకమయ్యేటట్టు చేస్తాడు, కార్యము నెరవేరేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అంటే ప్రతి విశ్వాసి కూడా ఆత్మని కలిగి ప్రవచించడానికి పిలువబడ్డాడు. హల్లెలూయా. జనములపైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది, కానీ దేవుడు ఏం మాట్లాడలేదు అనుకో, ఏమై ఉండేది? ఆత్మ అల్లాడుతూనే ఉండేది, అగాధమైన ప్రదేశం అంతే ఉండేది, జలములు అంతే ఉండేది, ఏం జరిగేవి కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? 3వ వచనంలో వెలుగు కలుగునిగాక అని పలికాడు, మాట్లాడాడు. హల్లెలూయా. జీవితంలో కొన్ని ఎందుకు కలగట్లేదు తెలుసా? దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు మాట్లాడుండవు. మన గమ్యం అనేది, మన డెస్టినేషన్ అనేది కొన్నిసార్లు అది మన నోటి మాటలోనే ఉంది. ఎక్కడుంది? మన నోటి మాటలను బట్టి మనం తీర్పు తీర్చబడతాం. హల్లెలూయా. వాక్యంలో ఉంది అది. మన నోటి మాటలను బట్టి మనం ఏం చేయబడతాం? తీర్పు తీర్చబడతాం. పలానా ఇల్లు చూసి నేను ఎప్పుడు కొనలేను ఎందుకంటే నాకు అంత శాలరీ రాదు అని అన్నావు అనుకో, నువ్వు చెప్తున్నావు, నీ భవిష్యత్తుకు నువ్వు చెప్తున్నావు, తమ్ముడు నీ వల్ల ఎప్పుడు కాదమ్మా అని చెప్తున్నావు. ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఏ మాట నీ మీద తిరుగుతూ ఉంది? ఏ ప్రొఫెషన్ నీ మీద తిరుగుతూ ఉంది? నువ్వు అది కొనలేవు అన్న ప్రొఫెషన్ తిరుగుతూ ఉంది. అప్పుడు నీ హృదయంలో ఉన్న వాంఛ నెరవేరిద్దా? నీ పైన ఉన్న ప్రొఫెషన్ నెరవేరిద్దా? హృదయ వాంఛ నెరవేరొచ్చు. ఆ ప్రవచనాన్ని కొట్టే శక్తిని, ఏదైతే నెగిటివ్గా ప్రవచించుకున్నావో దాన్ని కొట్టే శక్తిని మరలా నువ్వు కావాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. కానీ ఎక్కువ శాతం ఏది నెరవేరిద్ది? నువ్వు మాట్లాడున్నావు కాబట్టి అదే నెరవేరుద్ది ఎక్కువ శాతం. అంటే ఈరోజు మన జీవితంలో ఎక్కడున్నామో వాటన్నిటికీ ఒకప్పుడు మనం మాట్లాడుకున్న మాటలకి కనెక్షన్ ఉందంటారా? కనెక్షన్ ఉందా లేదా? ఉంది. మాటలు ఏం చేస్తాయి అంటే ప్రపంచాన్ని సృష్టిస్తాయి. దేవుడు మాట ద్వారా ఏం సృష్టించాడు? ప్రపంచాన్ని సృష్టించాడు, విశ్వాన్ని సృష్టించాడు. ఒక అభిషేకం కలిగిన వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, ఒక పరిశుద్ధమైన వ్యక్తి, ఒక నీతి కలిగిన వ్యక్తి మాట్లాడినప్పుడు ఏమవుతుంది? అతని భవిష్యత్తు సృష్టించబడుతుంది. హల్లెలూయా. నేను అప్పు చేసేవాడిని కాదు, నేను దేశాలకి అప్పిచ్చేవాడిగానే ఉంటాను. హల్లెలూయా. నేను ఆయన మాటకు లోబడతాను, ఆయన ఆజ్ఞలకి నేను విధేయత చూపిస్తాను. భూమి మీద ఉన్న అందరికంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఇది నా మాట కాదు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది. హల్లెలూయా. అంటే నేను అలా చెప్పానంటే నాకు గర్వం ఉన్నట్ట? లేదు. హల్లెలూయా. ఇందాక మనం సామెతలు ఏం చదివాం? వెదజల్లు వారు అభివృద్ధి పొందేదారు. నేను వెదజల్లుతున్నాను కానీ కాబట్టి యేసు నామంలో నా భవిష్యత్తు, నేను, నా గతము, నా వర్తమానం, నా భవిష్యత్తు అన్నిట్లో నేను అభివృద్ధిని చూస్తాను. హల్లెలూయా. నీ గతంలో ఎందుకు అభివృద్ధి చూస్తావు అంటే గతం నిన్ను ఇంకా బాధించదు. హల్లెలూయా. అంటే గతాన్ని చూసినప్పుడు కూడా అసలు ఆ గతం ఉందా అనుకుంటావు. అంటే అది ఆ చెడు విషయాలు కూడా, ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా దేవుడు జ్ఞాపకం లేకుండా చేసేస్తాడు. హల్లెలూయా. చాలామందికి ఒకటి తెలుసు, దేవుడు వర్తమానాన్ని మారుస్తాడు, భవిష్యత్తుని మారుస్తాడని తెలుసు. దేవుడు గతాన్ని కూడా మారుస్తాడు. హల్లెలూయా. అందుకని పౌలు అంతమందిని కొట్టి, అంతమందిని చెరసాల్లో వేసి ఏం తెలియనట్టు బ్రతుకుతున్నాడు. దేవుని వెలుగు వచ్చి సంధించిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత, పౌలు గారు ఒకప్పుడు మీరు సౌలులాగా ఉన్నప్పుడు అనేక మందిని చెరసాల్లో వేశారంటే నా మనస్సాక్షి నన్ను అభ్యంతర పెట్టట్లేదు, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అంటున్నాడు. అంటే పౌలు అబద్ధం ఆడుతున్నాడా? లేదు. దేవుడు ఏం చేశాడు? తన గతాన్ని కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా.
ఆమేన్. సో అంటే ఎప్పుడైతే ఆత్మ అల్లాడుతూ ఉంటుందో మనం ప్రవచించడానికి పిలువబడ్డాం, మనం మాట్లాడటానికి పిలువబడ్డాం. ఒకరోజు జరగట్లేదా, 2 రోజులు జరగట్లేదా, ఒక సంవత్సరం జరగట్లేదా, అసలు జరగకుండా ఎక్కడికి పోయిద్ది నా ప్రశ్న. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ఒక్కడే కూర్చొని, సేవకుడిని వెళ్ళి పంపిస్తాడు. రే మేఘం కనపడుతుందా, మేఘం కనపడుతుంది, వాడు వెళ్తున్నాడు. వెళ్ళి చూస్తుంటే మేఘం లేదు, ఏం లేదు అక్కడ. ఎప్పుడైతే 7వ సారి వెళ్ళాడో ఏమైంది, ఒక చెయ్యి లాంటి, ఒక హస్తం లాంటి మేఘం వచ్చింది. అప్పుడు ఏలియా అన్నాడు, ఇంకొచ్చేసినట్టే, మనం వెళ్ళిపోదాంపా. హల్లెలూయా. అంటే ఏలియా ఏం చేస్తున్నాడు, ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు బిడ్డలు నువ్వేం చేయాలి, నువ్వు ఆశీర్వదించాలి. ఆమేన్. గత వారం మనం ఫాస్టింగ్ ప్రేయర్లో చూసాం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు నీ గౌన్ల మీద దేవుని మాటలు ఉండాలంట. నీ పిల్లల నోట్ల నుండి అవి తప్పిపోకూడదంట. హల్లెలూయా. నీ పుట్టిన పిల్లలు కూడా నేను ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా. నేను ఆశ్రయించబడ్డాను, నేను ఒక మిలియనీర్ని, నేను ఒక 10 కంపెనీలు పెడతాను, నేను అనేక మందికి ఉద్యోగాలు ఇస్తాను, నేను అనేక మందికి ఆర్ఫనేజెస్ కడతాను, నేను అనేక మందికి స్కూల్స్ కడతాను, నేను అనేక మందికి కాలేజెస్ కడతాను, నేను ఇన్ని కార్లు కొని ఇన్ని కార్లు దానం చేస్తాను, నేను ఇన్ని ఇల్లు కొని ఇన్ని ఇల్లు నేను దానం చేస్తాను అని చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రవచనాత్మకమైన మాటలు ఏం చేస్తా ఉన్నాయి, ఒక మంచి భవిష్యత్తుని మనకు సృష్టిస్తున్నాయి. ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే వితిన్ 1-2 ఇయర్స్లో చాలా విషయాల్లో నువ్వు మార్పుని చూస్తావు. కానీ ఈ రోజు నుంచి కానీ నువ్వు నెగిటివ్గా ఆలోచించి నాకేం కాదులే, నాకేం జరగదులే, నాకేం రాదులే, నాకేం అవ్వదులే అని మాట్లాడుతూ ఉండు, నీ స్థితి అంతే ఉంటుంది. అంటే నీకు నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి మధ్యలో ఏముందంటే, నువ్వు విడుదల చేసే ప్రవచనాత్మకమైన ఐ ప్రొఫెసైడ్ యాజ్ ఐ వాస్ కమాండెడ్. ఎస్కేల్ 37లో దేవుడు ఎస్కేల్తో ఏమంటున్నాడు, ఎండిన ఎముకలు చూసి ఎహెజ్కేలు ఏమంటున్నాడు, ఎహెజ్కేలు సియోనులో మౌనం కూడా దేవునికి స్తుతి చెల్లించటే అనలా దేవుడు. చాలామంది అడుగుతారు, చర్చిలో ఏంటండి పాటలు పాడుతున్నారు, జయం జయం అంటున్నారు, అది అంటున్నారు, సాధించలేంది లేదే అంటున్నారు. ఎవడికొచ్చండి ఈ పాటలు, అసలు ఏంటండి ఈ లిరిక్స్? మనం ఏం పాడతామో అదే మనం అవుతాం. అంటే మన భవిష్యత్తును ఏం చేస్తున్నాం, సాధించలేంది లేదంటే ఏంటి, ఇంక మనకు అసాధ్యమైంది ఏది లేదని మనం పాడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృప కలిగిన దేవుని ఆత్మ వచ్చి చేస్తున్నాడు, ఆ మాటని ఆయన బ్యాకప్ చేస్తున్నాడు. అది మన జయమని పాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు, అపజయమనట్లా, ఏమంటున్నాడు, జయం అంటున్నాడు. హల్లెలూయా. నాకు ఆజ్ఞాపించబడినట్టుగా నేను ప్రవచించాను అంటున్నాడు ఎహెజ్కేలు. ఆయన సన్నిధి అల్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, నిన్ను మాట్లాడమంటాడు. కొన్నిసార్లు నువ్వు నిద్రపోతా ఉన్నప్పుడు మధ్యరాత్రి లేచి నీ భవిష్యత్తు గురించి ప్రార్థన చేయి, నీ సంఘం గురించి ప్రార్థన చేయి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి, ప్రవచించు. అప్పుడు నీకేం అర్థం కాదు. ఎహెజ్కేలు ఉన్నాడు, ప్రవచిస్తున్నాడు, వెంటనే జరిగిపోయిందా, చిన్నగా ఒక్కోటి కదలటం ప్రారంభమైంది. ఎముకలు కదులుతున్నాయి, మాంసం వస్తూ ఉంది, చర్మం వస్తూ ఉంది, నరములు వస్తూ ఉన్నాయి. అంటే చిన్నగా కదలిక అనేది జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇక ప్రతిరోజు మనం ఏం మాట్లాడాలి, దేవుని వాగ్దానాలనే మాట్లాడాలి. హల్లెలూయా. ఇంకా వాక్యంలో చూస్తే ఏమనుంటుందంటే, ఈ వాగ్దానముల ద్వారా అంట మనం లోకంలో ఉన్న కరప్షన్ నుంచి విడిపించబడ్డామంట. హల్లెలూయా. ఏం చేయబడ్డాం, లోకంలో ఉన్నటువంటి నాశనం నుండి. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం, ఈ ఒక్క వచనం చూసి ముగిద్దాం. ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వంను ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారొగినట్లు వాటిని అనుగ్రహించాను. దేవుడు వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడంట, లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించుకోవడానికంట, లోకంలో ఉన్న కరప్షన్ నుండి తప్పించుకోవడానికి. ఏదైతే నీ నాశనం చేస్తుందో, ఏదైతే నీ చెడగొడతా ఉందో, ఏ చెడిపోయిన మాటలు అయితే నీ చుట్టూ తిరుగుతూ ఉందో, ఏ చెడిపోయిన జీవితాలు అయితే నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయో, అంటే మనుషులు చెడ్డోళ్ళని మాత్రమే నేను చెప్పట్లా, వాళ్ళ ఉన్న స్వభావం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఈ భ్రష్టత్వం అంతటి నుండి నిన్ను విడిపిస్తుందంట. ఏంటి విడిపించేది, స్తోత్రం అంటేనా, ఏంటి విడిపించేది, ఈ అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు, ఎక్సీడింగ్లీ గ్రేట్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్. దేవుడు చిన్న వాగ్దానాలు ఇచ్చాడా, ఇవాళ ఏమంటున్నాడు, పేతురు ఏమంటున్నాడు, అత్యధికమైన వాగ్దానములు, గ్రేట్ ప్రామిసెస్. అందరూ అనండి, గ్రేట్ ప్రామిసెస్, గొప్ప వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు.
హల్లెలూయా. ఇవి ఇచ్చాడు దేవుడు. ఇవి వల్ల ఏమైందంట? లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి విడిపించబడ్డాం అంట. మన చుట్టూ ఉన్న అందరు కామంలో పిహెచ్‌డి చేశారు. అన్యాయంలో పిహెచ్‌డి చేశారు. లంచం తీసుకోవటంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్‌డి చేశారు. బూతులు మాట్లాడటంలో అన్ని డిగ్రీలు చేశారు. చెడు పనులు చేయటంలో అన్ని డిగ్రీలు చేశారు. ఉంటారా మన చుట్టూరు బయటికి వెళ్ళినప్పుడు? ఉంటారా? దేవుడేమంటున్నాడు? ఈ అమూల్యంను అత్యధికమైన వాగ్దానాలు కానీ నువ్వు తీసుకొని, ఆ వాగ్దానాలు కానీ నువ్వు ధ్యానించి, ఆ వాగ్దానాలు కానీ నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతటి నుండి నువ్వు విడిపించబడతావు. నేను ఎలా బయటికి రావాలి, ఎలా బయటికి రావాలి, ఎలా బయటికి రావాలి? ఇలానే బయటికి రావాలి. ఎలాగా? ఈ వాగ్దానముల ద్వారా. అంటే ఆ వాగ్దానం చూసే కొంది ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతి వాగ్దానం అనేది ఒక సముద్రం లాంటిది. ఎవ్రీ ప్రామిస్ ఈస్ లైక్ అన్ ఓషన్. ఆ సముద్రంలో నువ్వు ఒక మగ్గు పెట్టి తోడుకోవచ్చు, ఒక ట్యాంకర్ని తీసుకెళ్ళి నీళ్లు తోడుకోవచ్చు, లేకపోతే ఒక 10 లక్షల ట్యాంకర్లు తీసుకెళ్ళి నీళ్లు తోడుకోవచ్చు. ఒకేసారి ఒక పట్టణానికి సరిపోయినంత. హల్లెలూయా. ఒక్క వాగ్దానం, జాగ్రత్తగా వినండి, ఒక్క వాగ్దానము ఒక పట్టణాన్ని పోషించగలదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఎలీషా ఏం చేశాడు? షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు, నా మాట చొప్పున రేపు ఈ దినానికి అసలు కరువే ఉండదన్నాడు. ఒక దేశం మొత్తం కూడా ఒక మాట, ఒక ప్రవచనాత్మకమైన మాట ద్వారా ఏమైంది? పోషించబడింది. వాళ్ళ -28% ఉన్న జీడిపి ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను ఎవరిని ఏమంటలేదు దయచేసి. హల్లెలూయా. అంటే ప్రవచనాత్మకమైన మాట విడుదలైనప్పుడు ఏమవుతుంది? అదొక సముద్రం అయితే ఎలీషా ఏం చేశాడు? ఒక 10 లక్షల ట్యాంకర్లు పెట్టి బయటికి తోడాడు నీళ్ళని. తోడంగానే ఇప్పుడు నీళ్ళంతా ఆ దేశానికి సరిపోయింది. కొంతమంది వాగ్దానాలు చూస్తున్నారు చాలా కాలం నుండి, కానీ ఒక మొగ్గుతోనే తోడుకుంటున్నారు దాంట్లోంచి. మొగ్గుతో తోడుకుంటున్నప్పుడు సరిపోద్దా మొగ్గు నీళ్ళు? ఇంట్లో అందరు స్నానం చేయడానికి సరిపోద్దా? ఇంట్లో అందరు తాగడానికి సరిపోద్దా? అంట్లు కడుక్కోవడానికి సరిపోద్దా? బట్టలు ఉతుక్కోవడానికి సరిపోద్దా? సరిపోదు. ట్యాంకర్ కావాలి. కొన్ని నీళ్ళకైతే చాలా ట్యాంకర్ కావాలి. అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ అత్యధికమైన వాగ్దానం ద్వారా భ్రష్టత్వం నుంచి విడిపించబడ్డారు. రెండో పాయింట్ ఏంటి? దేవ స్వభావంలో పాలివారయ్యేటట్టు చేశారు. పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్. అంటే దేవుని యొక్క స్వభావంలోనే, అచ్చమైన తెలుగు భాషలో చెప్పమంటారా? వాగ్దానాల వల్ల అమ్మ తోడు నువ్వు దేవుడిలాగా మారుతావు. హల్లెలూయా. మన తెలుగు భాషలో చెప్పాలంటే పేతురు అంతే చెప్పుండేవాడు. అంటే ఏమన్నాడు? ఈ వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానాలు మేము పట్టుకున్నాము, లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి విడిపించబడ్డాం, మేము పోషించబడ్డాం. పేతురు ఏమంటాడు? ప్రభా, ఇప్పుడు నువ్వు వచ్చావు, మరి నా సంగతి ఏంటి? మా కుటుంబం సంగతి ఏంటి? నేను ఇవన్నీ నీకు ఇచ్చాను. యేసయ్య ఏమన్నాడు? పేతురు, నువ్వు ఇచ్చావు కదా ఈ లోకంలో 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవం నేను నీకు అనుగ్రహిస్తాను పేతురు అన్నాడు. హల్లెలూయా. అంటే మన వాగ్దానాలు చూసేకుంది, వాగ్దానం అనే సముద్రంలోని నీళ్లు తోడుకునే కొంది ఏమవుతుంది? ఒక ప్రవాహం మనలో ఉండి బయటికి వెళ్తా ఉంది. హల్లెలూయా. చాలా కాలం నుండి ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాం లాగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంది. ఆమెను అబ్రహాం పునాదులు కలిగిన పట్టణం కోసం ప్రార్థన చేశాడు. మనం ఒక పునాదులు కలిగిన ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏంటి చేయట్లేదు? ఎవరు చేస్తున్నాం? నా డౌట్ ఏంటంటే, దేవుడు కానీ ఒకరోజు కల్లో కనపడి, లేకపోతే దర్శనంలో ఆయన మాట్లాడి, నా కుమారుడా, నీ సంవత్సరాలు నువ్వు ఇల్లు కోసం ప్రార్థన చేశావు, కానీ నువ్వు కట్టుకునే ఫస్ట్ ఇల్లు నువ్వు వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేయాలి అని అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? చాలామంది అనుకుంటున్నారు దేవుడు అలా చెప్పడండి అనుకుంటున్నారు. లేదు లేదు, అయ్యే ఎక్కువ చెప్తాడు దేవుడు. సో ఈ భయంతో కొంతమంది నాలాంటి వాళ్ళు కొన్నిసార్లు అడగాలంటే, మంచి కారు కొనుక్కున్నాం, చాలా కాస్ట్ అయింది, ఒక సంవత్సరం వాడావు, దేవుడు అంటున్నాడు, అయ్యా నీది కాదు ఇచ్చేయండి. తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, సంఘంలో అందరు కలిపి 12 లక్షలు 14 లక్షలు డబ్బులు వేసి ఆయనకు ఒక కారు కొనిపించారు. అయ్యగారు బాగా ఇబ్బంది పడుతున్నారని తీసుకున్నాడు, నడుపుతున్నాడు. ఒక సంవత్సరం అవ్వకముందే, లేకపోతే ఒక సంవత్సరం అయిన తర్వాత దేవుడే అన్నాడు, ఈ కారు ఇచ్చేనా అన్నాడు. ఈ కారు ఇచ్చేసి ఆయన పెద్ద పట్టణంలో ఒంటికాల మీద తిరుగుతున్నాడు. ఇప్పుడేంటి పరిస్థితి? కొంతకాలానికి దేవుడు ఆయనకి దగ్గర దగ్గర 2 ఎకరాల స్థలం ఇచ్చాడు. ఇప్పుడు ఒక స్కూల్ ఇచ్చాడు, అందులో స్కూల్ బిల్డింగ్ వస్తుంది. అంటే దేవుని మాటకి విధేయత చూపించిన ఎడల, ద్వితీయోపదేశకాండం 28:1, భూమి మీద ఉన్న అందరికంటే
హల్లెలూయా. మన దేవుని బిడ్డలకి ఒకటి లేదు క్వాలిటీ ఏంటంటే త్యాగం చేసే క్వాలిటీ లేదు. క్రైస్తవ్యం అంటేనే త్యాగంతో కూడుకుంది. దాన్ని మనం మార్చేసి క్రైస్తవం అంటేనే కృప అని పెట్టాం. జీవమునకు పోవు మార్గము విశాలంగా ఉంటుందని దేవుడు చెప్పాడా? ఏమన్నాడు? ఇరుకుగా ఉంటుంది. వచ్చిన శాలరీ మొత్తం ఆఫరింగ్ బ్యాగ్లో వేసావు. విశాలంగా ఉందా జీవితం ఇప్పుడు? దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. పర్లేదు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభు నా టైం ఎప్పుడు? కొంచెం ఆగు. భ్రష్టత్వం నుంచి విడిపించబడ్డావా? ఇంకా కొంచెం ఉంది అబ్బాయి. దైవ స్వభావంలో పాలిభాగస్తుడయ్యా? లేదు, కొంచెమే అయ్యావు, 30% అయ్యావు, ఇంకా 70% ఉంది. మనం ఏం తొందరపడతా ఉంటాం, ప్రభా ఇచ్చే 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 ఇచ్చే. దేవుడు ఏమంటున్నాడు? నీ దృష్టికి 1000 సంవత్సరములుగా తెంచిన నిన్నటి వల్లే ఉన్నాయి, రాత్రి అందలి ఒక జాము వల్లే ఉన్నాయి. దేవుడు టెన్షన్ పడట్లా, దేవుడు తొందర కూడా పడట్లేదు. అవే దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వాగ్దానం లోపలికి నడిపించి నువ్వు కనిపెట్టేట్టు చేస్తాడు. నువ్వు కనిపెడతా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? నేను నీ మీదకి వచ్చి, నీ మీద కూర్చొని, నేను నీ మీద పనిచేస్తాను, నీ మీద అల్లాడి నేను నీ మీద పనిచేస్తాను. కొన్నిసార్లు మనం పరిగెత్తాలనుకుంటాం, కొన్నిసార్లు మనం చాలా దూరం వెళ్ళాలనుకుంటాం జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మై చైల్డ్, కమ్ అండ్ సిట్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ యూ. నా కుమారుడా, నా కుమార్తె, వచ్చి నా పాదముల దగ్గర కూర్చో, నేను నీ మీద మొదట పని చేస్తాను, ఆ తర్వాత నువ్వు పరిగెత్తు. కానీ హల్లెలూయా. కానీ మనకు అక్కడ కూర్చోవడం ఇష్టం లేదు, మనకు ఒకటే ఇష్టం. ఏంటి? ఇప్పుడుదాకా మీరే కదండి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, మళ్ళీ మీరేంటండి కూర్చోవాలంటున్నారా? కూర్చుంటేనే అవి వస్తాయి. హల్లెలూయా. అంటే దేవుడు మన చేతికి ఏమి ఇస్తున్నాడో దానికంటే మన లోపల మనం ఎలా ఉంటున్నామో అది దేవునికి కావాలి. హల్లెలూయా. దేవుడు నీకు 10 కోట్ల రూపాయలు నీ చేతికి ఇచ్చే దానికంటే భ్రష్టత్వం నుంచి విడిపించబడి దేవ స్వభావంలో లేకపోతే దైవ స్వభావంలో ఎంత పాలుభాగస్తుడయ్యావో అది దేవునికి కావాలి. హల్లెలూయా. అంటే ఆ స్వభావం వచ్చేసినప్పుడు, భ్రష్టత్వం నుంచి విడిపించబడినప్పుడు అవి ఆటోమేటిక్ వస్తాయి అని అర్థం, అంతే కదా? అన్ని జనులు ఏమేమి వెతుకుతున్నారో అవన్నీ నేను మీకు ఇస్తాను. మీరేం చేయాలి? మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అవన్నీ అంటే ఏంటని? కన్నీటి ప్రార్థన, అవునా? చీమిడి కాచుకునే ఖర్చు ఈ కాదు. ఏంటి? అన్ని జనులు ఏమేమైతే వెతుకుతున్నారో అవన్నీ నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. ఏం మాట్లాడిన ఈరోజు? వాగ్దానాలు, నియమాలు, ప్రవచనాలు. అంటే వాగ్దానాన్ని మనం చూడాలి, వాగ్దానం వెనకాల ఉన్న నియమాల్ని పాటించాలి. నియమాలు పాటించడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ తర్వాత ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు ఏసుకెళ్ళి వలే. సూపర్గా అర్థమైంది ఈరోజు. జస్ట్ కళ్ళు మూసుకుందాం.